ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్. అలాగే క్రికెట్లో ఇదే నంబర్ 1 లీగ్ గా మారింది. ఐపీఎల్లో అన్ని దేశాల ప్లేయర్స్ ఆడటం మూలంగా ఈ లీగ్ ను ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ లీగ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఎందుకు ఆడరు అనే ప్రశ్న మాత్రం ప్రతి క్రికెట్ అభిమానికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. 2009లో పాకిస్తాన్ ప్లేయర్స్ పై బ్యాన్ విధించడం కారణంగా వాళ్ళు ఈ లీగ్ లో కనబడకపోవడం వరకు కాదు, వాళ్ళకంటూ సపరేట్ లీగ్ అయిన పిఎస్ఎల్ ను కూడా సృష్టించుకున్నారు. పిఎస్ఎల్ వాళ్లకు ఎంతవరకు కలిసొచ్చిందో మనం చెప్పలేం, కానీ ఈ బ్యాన్ విధించకపోయి ఉంటే మాత్రం విషయం వేరేలాగా ఉండేది. మరి అసలు ఈ బ్యాన్ ఎందుకు విధించారు? 2008లో పాకిస్తాన్ టాప్ ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేసినా కూడా వాళ్ళను బ్యాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏప్రిల్ 18, 2008లో ఐపీఎల్ యొక్క మొట్టమొదటి మ్యాచ్ జరిగింది. ఈ సీజన్ ఎన్నో గుర్తుండిపోయే మెమరీస్ ని అందించింది. అయితే ఈ సీజన్ ని మిగతా సీజన్స్ నుండి ప్రత్యేకంగా నిలిపిన విషయం ఒకటుంది, అదే పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఆడించడం. ఇప్పుడు ప్రతి టీంలోనూ అన్ని దేశాలకు చెందిన ప్లేయర్స్ కనబడుతున్నారు, ఒక్క పాకిస్తాన్ ప్లేయర్స్ తప్ప. అయితే పాకిస్తాన్ టీంలో గొప్ప ప్లేయర్స్ లేరని కాదు, పాకిస్తాన్ అంటేనే ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తొచ్చేది వాళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్. అందులోనూ ఇప్పుడు షాహిన్ షా అఫ్రీది, నసీం షా, రాఫ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ టీమ్స్ కి చెందిన అభిమానులు బాబర్, రిజ్వాన్, షాహీన్, రాఫ్ లాంటి ఆటగాళ్లు తమ ఫేవరెట్ ఫ్రాంచైజ్ కి ఆడితే బాగుండు అని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ సమస్య కేవలం క్రికెట్ బోర్డుల వరకే పరిమితమై ఉంటే మనం ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళను ఐపీఎల్లో చూసేవాళ్ళం. కానీ ఈ సమస్యలో రాజకీయాలు, జియోగ్రఫీ దగ్గర నుండి ఉగ్రవాదుల దాడుల వరకు అన్నిటి పాత్ర ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్లేయర్స్ కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్లో ఆడారు, అదే 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. మరియు ఈ సీజన్లో చాలా పెద్ద పెద్ద పాకిస్తాన్ ప్లేయర్స్ పాల్గొన్నారు. సోహెల్ తన్వీర్, షాహిద్ అఫ్రీది, షోయబ్ మాలిక్, షోయబ్ అఖ్తర్, మిస్బాహ్ ఉల్ హక్, మొహమ్మద్ ఆసిఫ్, కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ ఆసిఫ్. కేవలం పేర్లు ఉండడమే కాదు, ఈ ప్లేయర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు కూడా. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన షోయబ్ అఖ్తర్ 3 మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. మరియు అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ డెక్కన్ చార్జర్స్ కి అగేన్స్ట్ గా 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. షాహిద్ అఫ్రీది 2008లో డెక్కన్ చార్జర్స్ తరపున 10 మ్యాచ్లు ఆడి కేవలం 81 రన్స్ మాత్రమే చేశాడు మరియు 9 వికెట్లు కూడా తీశాడు. మిస్బాహ్ ఉల్ హక్ 2008లో ఆర్సీబీ తరపున 8 మ్యాచ్లు ఆడి 144 స్ట్రైక్ రేట్తో 170 రన్స్ చేశాడు. వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ పక్కన పెడితే 2008లో సోహెల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్ల పర్ఫార్మెన్సెస్ చాలా ప్రత్యేకమైనవి. తన్వీర్ ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపులో చాలా పెద్ద పాత్ర పోషించాడు మరియు అతను ఆ సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా. తన్వీర్ 11 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీశాడు, అది కూడా కేవలం 6.5 ఎకానమీతో. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 6 for 14, అది కూడా సిఎస్కేకి వ్యతిరేకంగా. కమ్రాన్ అక్మల్ అదే టీంకి ఆడాడు, అతను కూడా డీసెంట్ గా పర్ఫామ్ చేశాడు. అతను 6 మ్యాచ్ల్లో 166 స్ట్రైక్ రేట్తో 126 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళందరిలో అజర్ మెహమూద్ మాత్రమే 2015 వరకు ఐపీఎల్లో ఆడాడు. 2008 తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ పై బ్యాన్ విధిస్తే ఇతనిలా 2015 వరకు ఆడాడు అని ఆశ్చర్యపోతున్నారా? దానికి కారణం 2011లో అజార్ బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. సో అలా అతను 2015 వరకు ఆడగలిగాడు. ఆ సమయంలో పాకిస్తాన్ నుండి చాలా మంది యంగ్ ప్లేయర్స్ ముందుకు వస్తున్నారు. మరైతే సడన్ గా వాళ్ళని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? పొలిటికల్ టెన్షన్స్ ఆఫ్టర్ 2008 ముంబై అటాక్. 2008 నవంబర్ 26 రోజున పాకిస్తాన్కి చెందిన 10 మంది తీవ్రవాదులు ముంబైలో 5 ముఖ్యమైన ప్రదేశాలలో అటాక్స్ చేశారు. ఈ అటాక్స్ లో 1400 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణం వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ని బ్యాన్ చేస్తారు అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఈ అటాక్ తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య పొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోయాయి. ఓవైపు ఈ అటాక్స్ కి కారణం పాకిస్తాన్ అని చర్చ నడుస్తుంటే, ఇంకోవైపు క్రికెట్ బోర్డ్స్ లో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ పాకిస్తాన్ ప్లేయర్స్ అందరినీ శాశ్వతంగా ఐపీఎల్ నుండి బ్యాన్ చేసింది. ఇన్సల్ట్ ఆఫ్ పాకిస్తాన్ ప్లేయర్స్. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్లో పాకిస్తాన్ ప్లేయర్లు బాగా పర్ఫామ్ చేశారు. తన్వీర్ పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. అయితే షోయబ్ అఖ్తర్, కేకేఆర్ వాళ్ళు తనకు పూర్తి పేమెంట్ చేయలేదు అంటూ చేసిన కామెంట్స్తో మీడియా వాళ్ళు వారి ఛానల్స్లో అతని గురించి నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. దీని కారణంగా అతని కెరీర్ చాలా దెబ్బతిన్నది. అతని ఇమేజ్ను కూడా నష్టపోవాల్సి వచ్చింది. తర్వాత ఐపీఎల్ సెకండ్ సీజన్ 2009లో జరిగింది. పాకిస్తాన్ ప్లేయర్స్ పై బ్యాన్ కారణంగా వాళ్ళు ఆ సీజన్లో ఆడలేదు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఈ బ్యాన్ను తప్పు పట్టడం మూలంగా అతని సినిమా మై నేమ్ ఇస్ ఖాన్ ను రిలీజ్ చేయకూడదు అంటూ శివసేన సంస్థ ఆందోళనలు మొదలుపెట్టింది. ఈ ఇన్సిడెంట్ చాలా వివాదంగా మారింది. దాని ప్రభావం క్రికెట్ పై పడడం చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఐపీఎల్ 3వ సీజన్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ ప్లేయర్లను పిలవడం జరిగింది. కానీ
వాళ్ళను ఆ బిడ్డింగ్లో పూర్తిగా ఇగ్నోర్ చేశారు. షాహిద్ అఫ్రీది, ఉమర్ గుల్ మరియు తన్వీర్ లాంటి మంచి ప్లేయర్స్ని ఒక్కటంటే ఒక్క ఐపీఎల్ టీం కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదు. దాంతో వాళ్ళు ఆ సీజన్లో అన్సోల్డ్ ప్లేయర్స్గా మిగిలిపోయారు. షాహిద్ అఫ్రీది లాంటి మంచి ప్లేయర్స్కి ఇది చాలా పెద్ద అవమానం అంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ ఐపీఎల్ ఆక్షన్ పైన దుమ్మెత్తిపోశాయి. తమను అవమానపరిచేందుకే రమ్మన్నారు అంటూ అఫ్రీది తన ఆవేదన బయటపెట్టాడు. ఈ సంఘటన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లపైన తీవ్ర ప్రభావం చూపించింది. దీని తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల మధ్య పోరు మరింత ముదిరింది. ఐపీఎల్ బ్యాన్ కారణంగా 2016లో పాకిస్తాన్ పిఎస్ఎల్ అనే తన సొంత లీగ్ను స్టార్ట్ చేసుకుంది. ఈ లీగ్ ఐపీఎల్కి ఏమాత్రం పోటీ కాకున్నా ప్రస్తుతం పిఎస్ఎల్ ప్రపంచంలోనే పాపులర్ లీగ్స్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. మాజీ పాకిస్తాన్ ప్లేయర్ అమీర్ సోహెల్ ఏకంగా పిఎస్ఎల్ అన్నిటికంటే బెస్ట్ బ్రాండ్ అని చెప్పాడు. కానీ వాస్తవం ఏంటో మనందరికీ తెలుసు. ఐపీఎల్కి ఈ ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్ పోటీకి సరిపోవు అన్న విషయం పాకిస్తాన్ ప్లేయర్స్కి బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో స్వయంగా పాకిస్తాన్ ప్లేయర్సే ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలన్న తమ కోరికను పబ్లిక్గా బయటపెట్టారు. అందులో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఒకరు. ప్రతి ప్లేయర్ ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటారు. నా కోరిక కూడా అదే. ఐపీఎల్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను తప్పకుండా ఐపీఎల్లో ఆడతాను అని తన కోరిక బయటపెట్టాడు. కానీ ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు ఎవరు మార్చలేరు. ఇరు క్రికెట్ బోర్డ్స్ కలిసి డిస్కస్ చేస్తే ఈ సమస్యకు జవాబు రావచ్చు. కానీ ఈ సమస్య పాలిటిక్స్ అండ్ సెంటిమెంట్స్తో ముడిపడి ఉండటం కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. 2008లో జరిగిన అటాక్స్ చూసిన ఏ ఒక్క భారతీయుడు పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడడం చూడాలని కోరుకోడు. పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడడం కేవలం క్రికెట్ లవర్స్గా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇది రాజకీయాలు మరియు ఆత్మాభిమానంకి సంబంధించిన ఇష్యూగా మారిపోయింది. ఇక్కడ మొహమ్మద్ ఆమీర్ గురించి కూడా మాట్లాడాలి. విరాట్ కోహ్లీ తాను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్ అని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమీర్ గురించి చెప్పారు. అయితే ఆమీర్ ఓ ఇంటర్వ్యూలో తాను భవిష్యత్తులో ఐపీఎల్లో ఆడబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. బ్యాన్ ఉంది కదా, ఎలా ఆడతాడు అని. అతను కూడా సేమ్ అజార్ మెహమూద్ లాగే ఆడబోతున్నట్లు అర్థమవుతుంది. మొహమ్మద్ ఆమీర్కి త్వరలో బ్రిటిష్ సిటిజన్షిప్ రాబోతుంది. దాంతో అతను ఐపీఎల్లో డెబ్యూ చేయాలని కోరుకుంటున్నాడు. ఈ బ్యాన్ కారణంగా ఐపీఎల్ పై ఒక షార్ట్ టర్మ్ మరియు ఒక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పడింది. మొదట్లో ఈ నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్యాన్స్లో చాలా నిరాశ ఎదురైంది. వాళ్ళు ఐపీఎల్లో అన్ని దేశాలకు చెందిన టాలెంట్స్ చూడాలని ఆశపడేవారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో లేకపోవడం ఐపీఎల్ క్వాలిటీని పెద్దగా ప్రభావం చేయలేకపోయింది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉండడం కారణంగా ఐపీఎల్ ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెట్ లీగ్గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ బ్యాన్ కారణంగా పాకిస్తాన్ ప్లేయర్స్ చాలా నష్టపోయారు అన్న విషయం మాత్రం వాస్తవం. ఐపీఎల్ అనే మోస్ట్ ఫేమస్ లీగ్లో పాల్గొంటే బాగా సంపాదించడం మాత్రమే కాదు, తమ టాలెంట్ ప్రపంచానికి చూపించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా లభిస్తుంది. అందుకోసమే ప్రతి ప్లేయర్ ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటారు. ఈ బ్యాన్ కారణంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ పైన కూడా ప్రభావం చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ సంబంధాలు పాడవడం దగ్గర నుండి ఈ రెండు టీమ్స్ మధ్య ఎలాంటి బైలాటరల్ సిరీస్లు జరగవు. అంటే కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు మనం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్లో మాత్రమే చూడగలం. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా రావడం, మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్లి ఆడే బైలాటరల్ సిరీస్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ బ్యాన్ విధించడం సరైనదేనా? రాజకీయాలు, సెంటిమెంట్ల వల్ల ఐపీఎల్ పాకిస్తాన్ లెజెండ్స్ ని మిస్ అవుతుందా? ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా పాకిస్తాన్ ప్లేయర్స్ మీ ఇష్టమైన ఫ్రాంచైజ్ తరపున ఆడాలని కోరుకుంటున్నారా? బాబర్, రిజ్వాన్, షాహిన్ షా, రాఫ్ ఇలాంటి ప్లేయర్స్ ని ఐపీఎల్లో చూడాలనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.